హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అందాల నటుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు శోభన్ బాబు గారిదే. కానీ శోభన్ బాబు గారి కంటే ముందే ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు స్టార్ హీరోలు కాకముందే అందాల హీరోగా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మరొకరున్నారు. ఆయనే సిహెచ్ నారాయణరావు గారు. మన దేశం సినిమా అనగానే అందరూ ఎన్టీఆర్ గారి మొదటి సినిమా అని చెబుతుంటారు. కానీ ఎన్టీఆర్ చిన్న వేషం వేసిన ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నారాయణరావు గారే. అంతేకాదు స్టార్డమ్ అంటే ఏంటో తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఆయనే. ఇంకా చెప్పాలంటే హీరోలకు అభిమాన సంఘాలు ఉంటూ ఉంటాయి కదా. ఒక హీరోకు అభిమాన సంఘం ఉండటం అనేది ఈయనతోనే స్టార్ట్ అయింది. అంతేకాదు ఒక విశ్వవిద్యాలయం ఒక నటుడికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం అనేది కూడా ఈయనతోనే మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ప్రత్యేకతలున్నాయి. కానీ కట్ చేస్తే ఇంతటి ప్రత్యేకతలున్న నారాయణరావు గారు కూడా చివరి రోజుల్లో సంపాదించినంత పోగొట్టుకుని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆత్మాభిమానంతో ఎవ్వరి దగ్గర చెయ్యి చేపకుండా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అసలు నారాయణరావు గారి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? తెలుగు నటీనటులను కించపరిచేలా ఆయన ఏం మాట్లాడారు? నిర్మాతగా మారాకే ఉన్నదంతా పోగొట్టుకున్నారా? ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డారా లేదా? చివరకు ఎలా చనిపోయారు? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. తొలితరం నటుల్లో నాగయ్య, కన్నాంబ దగ్గర నుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే కాకుండా ఆ తరువాత వచ్చిన చాలా మంది నటీనటులు నాటక రంగం నుండి లేదా రికమెండేషన్ తో వచ్చి వెండితెర మీద చక్రం తిప్పిన వారే. కానీ ఎటువంటి నాటక అనుభవం లేకుండా, ఎటువంటి సిఫార్సులు కూడా లేకుండా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్వయం కృషితో స్టార్ హీరోగా దశాబ్దం పాటు అంటే 1940 నుండి 50ల దాకా తెలుగు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగారు నారాయణరావు గారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఆయన పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ నారాయణరావు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టారు ఆయన తల్లిదండ్రులు. ఈయన 1913వ సంవత్సరం సెప్టెంబర్ 13న కర్ణాటకలోని మధురగిరిలో జన్మించారు. ఆయన తండ్రి గారు చదలవాడ లక్ష్మీ నరసింహరావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. నారాయణరావు తల్లి వైపు తాత ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు గారి బాల్యమంతా ఏలూరులో సాగింది. ఆ తరువాత చాలా కాలం గుంటూరులో ఉన్నారాయన. ఆ తరువాత సోషలిస్ట్ భావాల వైపు ఆకర్షితులయ్యారు. ట్రేడ్ యూనియనిస్ట్ గా పనిచేశారు. రైల్వే వర్కర్స్ బెనిఫిట్ ఫండ్ కు కార్యదర్శిగా వ్యవహరించారు ఆయన. అప్పట్లో ఏలూరులోని పాపులర్ బుక్ షాప్ అయిన వెంకటరమణ కోలో పనిచేశారు. ఇలా తన పనుల్లో బిజీగా ఉన్న నారాయణరావు గారి జీవితంలోకి కలామ తల్లి అనుకోని అదృష్టంలా వచ్చి తలుపు తట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు సినిమాల్లోకి వస్తానని కానీ రావాలని కానీ నారాయణరావు గారు అనుకోలేదు. ఆయన సినీ రంగ ప్రవేశం చాలా తమాషాగా జరిగింది. ఓ రోజు రైల్లో ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు ద్రోణంరాజు చినకామేశ్వరరావు రైల్వేలో పనిచేస్తున్న నారాయణరావు గారిని ఓ హోటల్లో చూశారు. మొదట కామేశ్వరరావు గారు ఆయన చూసి బెంగాలీ అనుకున్నారట. మాట్లాడాక తెలిసింది ఆయన తెలుగువారే అని. ఆయన అందం, మాట తీరు చూసి సినిమా హీరోగా పనికొస్తాడనుకున్నారు కామేశ్వరరావు గారు. ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అనుభవం లేదంటున్నా వినకుండా కొద్దిపాటి శిక్షణ ఇచ్చి ధైర్యం చెప్పి సినిమాల్లో నటింపజేశారు. ఆ సినిమానే 1940వ సంవత్సరంలో మీర్జాపురం రాజావారు జయా ఫిల్మ్స్ పతాకంపై తీసిన జీవన జ్యోతి. అందులో హీరోయిన్ మరెవరో కాదు, మీర్జాపురం రాజావారి భార్య కృష్ణవేణి గారు. ఈ మధ్య ఈవిడ 100 ఏళ్లు జీవించి చనిపోయారు. ఫ్రెండ్స్, కృష్ణవేణి గారి జీవిత విశేషాల గురించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, వీలైతే ఓసారి చూసేయండి. జీవన జ్యోతి సినిమా కోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాల 100 రూపాయలు. అప్పట్లో 100 రూపాయల జీతగాడంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫార్సు లేకుండా తొలి సినిమాతోనే స్టార్ హీరో అయిపోయారు నారాయణరావు గారు. తొలి సినిమా జీవన్ జ్యోతితోనే మంచి పేరొచ్చింది నారాయణరావు గారికి. ఈ సినిమాలో నారాయణరావు గారిని చూసి హీరో అంటే ఇలాగే ఉండాలని అనుకునేవారు అందరూ. నారాయణరావు గారి పర్సనాలిటీ, హెయిర్ స్టైల్, పొడుగైన ముక్కు, అందమైన కళ్ళు, ఇలా నవల నాయకుడుగా ఉండటం, దానికి తోడు ఆయన అభినయం అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జీవన జ్యోతి తరువాత వరుసగా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో ఆయన వేసుకునే బట్టలు, పెట్టుకునే కళ్ళజోడు, ఆయన వాయిస్, ఇలా అన్ని అప్పటి కుర్రకారుని విపరీతంగా ఆకర్షించేవి. దాంతో అప్పటి యువత ఆయన్ని అనుకరించేవారు.
నటించేవారు. 1944లో భక్తపోతన సినిమాలో 2 సీన్లలో రాముడిగా కనిపిస్తారు నారాయణరావు గారు. అంతకు ముందు అంత అందమైన ఆకర్షణీయమైన రాముడు తెరపై కనిపించకపోవటంతో నీరాజనాలు పట్టారు అప్పటి ప్రేక్షకులు. దాంతో అప్పట్లో ఆయనకు బోల్డంత మంది అభిమానులు కూడా ఉండేవారు. కొన్ని ప్రాంతాల్లో నారాయణరావు గారికి అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఇండస్ట్రీలో సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం ఆయనతోనే మొదలైందని చెబుతారు. నారాయణరావు గారికి ఇంతమంది అభిమానులు ఏర్పడటానికి కారణమూ లేకపోలేదు. అప్పటి నటులంతా నాటక రంగం నుండి రావటంతో ఎక్కువ హావభావాలు పలికిస్తూ ఉండేవారు. కానీ నారాయణరావు గారు చేతులు ఎక్కువగా తిప్పడం, గట్టిగా అరవడం, కళ్ళు కనుబొమ్మలు ఎగరవేయడం లాంటివి ఏమీ చేయకుండా చాలా మామూలుగా నటించేసేవారు. దాంతో అప్పటి ప్రేక్షకులకు అది భిన్నంగా అనిపించి ఆయన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. నారాయణరావు గారు తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడేవారు. ఇంగ్లీష్ సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు ఆయన. మన తెలుగు వారి యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ లా ఉంటుంది. నాటకాల తరహాలో హావభావాలను ఎక్కువగా చూపిస్తాం, కానీ ఇంగ్లీష్ సినిమాల్లో నాచురల్ గా యాక్ట్ చేసేస్తారు. మనం కూడా ఆ స్థాయికి రావాలి అని సినిమాలో నేనొక్కడనే అలా నటిస్తే అతికినట్లుంటుంది, అందరూ అలా నటిస్తే బాగుంటుందని ఆయన తన సన్నిహితులతో అంటుండేవారు. అప్పట్లో ఆ మాటలు పెద్ద దుమారమే రేపాయి. నాటకాలంటే అంత ఈజీ కాదు, ఒక్కసారి చేస్తే తెలుస్తుంది అని సవాలు విసిరారు. దానికి ఆయన ఎంతో పగడ్బందీగా రిహార్సల్స్ చేసి మరీ కొన్ని నాటకాల్లో నటించారు. అయితే నాటకాల్లో నటించడం అంత సులువైన విషయం కాదని ఒప్పుకున్నారు నారాయణరావు గారు. ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడేవారు కాదు. నారాయణరావు గారికి ఎటువంటి ఆర్భాటం, చెడు అలవాట్లు ఉండేవి కాదు, కానీ ఆత్మాభిమానం మాత్రం మెండుగా ఉండేది. నారాయణరావు గారి లైఫ్ అంతా బానే సాగుతుంది అన్న సమయంలో 1953లో వైవి రావు దర్శకత్వంలో వరుణ అండ్ మహాత్మా అనే కంపెనీ మంజరి అనే జానపద సినిమా తీసే ఆలోచన చేశారు. నారాయణరావు గారు దానికి నిర్మాతగా వ్యవహరించారు. తను సంపాదించుకున్నదంతా ఆ చిత్రానికి ధారపోశారు. ఆ సినిమా అంత హిట్ కాకపోవటంతో ఉన్నదంతా పోయి అప్పులే మిగిలాయి నారాయణరావు గారికి. అప్పటికి 50 సినిమాల్లో హీరోగా నటించి ఆపై అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటనను కొనసాగిస్తున్న నారాయణరావు అప్పటి నుంచి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారు. కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. అప్పటికి ఎన్టీఆర్ హవా మొదలవటంతో సినిమా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. పిల్లల చదువులకి, కుటుంబం గడవటానికి ఎదురీత మొదలైంది. అయినా ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటే ఆయన దగ్గరకు వచ్చిన అవకాశాలు వదులుకునేవారు. తక్కువ డబ్బులకు నేను నటించను, దానికంటే ఖాళీగా ఉంటూ సిగరెట్ తాగడమే నాకు ఇష్టం అనేవారు. హీరోకి ఇచ్చినన్ని డబ్బులు నేను అడగలేదు, కానీ రీజనబుల్ గా అప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇచ్చేంతే ఇవ్వమన్నాను, కానీ డిమాండ్ లేదని ఇవ్వనన్నారు. నన్ను తక్కువగా అంచనా వేయటం నాకు నచ్చలేదు. నాకు డబ్బు కావాలి నిజమే, కానీ నాకున్న పేరుని, ఒకనాటి నా అనుభవాన్ని చవకగా వాడుకోవాలని చూస్తే సహించవలసిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక బాలభారతం, దేశోద్ధారకుడు, రాణికాసుల రంగమ్మ, పులిబిడ్డ లాంటి సినిమాల్లో ఆయన నటించారు. 1972లో వచ్చిన కలెక్టర్ జానకి ఆయన చివరి సినిమా. రాయపేటలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో తన 71వ ఏట 1984వ సంవత్సరంలో ఫిబ్రవరి 14న ఆయన కన్నుమూశారు. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి రొమాంటిక్ హీరో నారాయణరావు గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.